హాయ్ హలో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ దివాళీ అందరికీ గైస్. సో ఇప్పుడే మా ఇంటికి అయితే వచ్చేసినాం, సౌందర్య వాళ్ళ ఇంటికాడ నుంచి. టైము 9 అవుతుంది అనమాట. సో ఇదే డ్రెస్, ఒకటే డ్రెస్ మీద ఒకటే షర్ట్ మీద 3 వీడియోస్ అయితే చేసేసాను, 3 వ్లాగ్స్. సో యాక్చువల్గా డ్రెస్ తీసుకోవలేదు. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయితే అయ్యి సో ఫుల్ టైర్డ్ అయితే ఉన్నాం, మళ్ళీ పండుకోవాలి. నైట్ నిద్ర సరిగా పడలేదన్నమాట. సో చలో గైస్, ఇప్పుడైతే రెడీ అయ్యి, దివాళీ కదా, బాంబ్ చలాయింగే ఆపన. సో ఈరోజు అయితే సీదా వెళ్ళిపోదాం తీసుకోవడానికి. ఫ్రెష్ అప్ అయ్యి తిని వెళ్ళిపోదాం. చలో. సో ఫ్రెష్ అప్ అయితే అయిపోయినారు గైస్, ఇప్పుడైతే తిన్నాం. సో మమ్మీ ఏం చేసిందో కర్రీ తెలియదు, చూపిస్తాం మమ్మీ ఏం చేసిందో. రైస్, పప్పు కర్రీ. సో తిని అయితే కొంచెంసేపు వీడియోస్, మూవీస్ ఏమైనా చూసుకొని ఈవినింగ్ టైంలో బూమ్ పటాకులు అయితే వేద్దాం అనమాట, క్రాకర్స్. సో చలో తిందాం, ఇప్పుడు ఆకలిస్తుంది. లెట్స్ గో గాయస్. సో అన్నం అయితే తినేసిన గైస్, ఇప్పుడైతే రెస్ట్ తీసుకుందాం. నిద్ర వస్తుంది నాకు, సీదా పండుకుందాం. సో మరో బుడ్డోడు అయితే వచ్చిండు, వాడు చూడు షర్ట్ లేకుండా. హ్యాపీ దీపావళి గాయస్. సో పండుకొని ఆఫ్టర్నూన్ లేచి ఈవినింగ్, లేకపోతే ఈవినింగ్ వరకు ఏదో ఒకటి చేసుకొని ఇంకా నైట్ బొమ్ 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 పటాకా తీద్దాం. పైసలు లేవు, రూపాయి కూడా. సూపర్ థ్యాంక్స్ చేయండి. సో హలో గాయస్, ఇప్పుడే లేచిన అనమాట. సో మార్నింగ్ తిని అయితే టైం 3 అవుతుంది, ఇప్పుడు లేచిన ఈ టైంకి. ఇంకా మా అన్న అయితే చూస్తున్నారు కదా, వాడైతే ఇంకా పండుకునే ఉన్నాడు. సో ఇప్పుడు తిని మమ్మీ వస్తుంది, మమ్మీతో కొంచెం టైం పాస్ చేసుకొని బయట స్నాక్స్ తిని అయితే వెళ్ళిపోదాం. రోజు మొత్తం ఇంట్లో ఉంటే మా హెడ్ఏక్ వస్తుంది గైస్, ఏం చేయలేని పరిస్థితి. సో మీరేం చేస్తారో, రోజు మొత్తం ఇంట్లోనే ఉంటారా, బయట ఉంటారా, కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఏదో ఒకటి చేయాలి, ఇప్పుడు లేకపోతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. సో వెయిట్ అండ్ వాచ్. హలో గాయస్, మా మమ్మీ ఇప్పుడైతే వచ్చింది. సో హలో గాయస్, ఇప్పుడే మా మమ్మీ వచ్చి కూర్చుందనమాట. ఇక్కడ చూడు మమ్మీ, అత్తాది. సో ఇగో నేను ఎట్లా ఉన్నా చూడండి. సో నిద్రపోతున్నా, మళ్ళీ తిని అయితే నిద్రపోయినా. సో బుడ్డోడు తెలుసు కదా, మా అన్న కూడా లేచాడు, వాడు ఇక్కడ సైడ్ ఉన్నాడు. ఇప్పుడు బయటికి పోయి ఏమైనా స్నాక్స్ ఏమైనా తిందాం, పోయి ఆకలిస్తుంది. బజ్జీలు తినాలనిపిస్తుంది. బజ్జీలు గరం గరం పోయి బజ్జీలు తిని మళ్ళీ అయితే వచ్చాము, లేకపోతే అట్లా తిరిగి ట్యాంక్ బండ్ తిరిగి అలా పోయి వచ్చేద్దాం గైస్. ఏం పని ఉంది మనకి, ఏం పని లేదు కదా. చలో ధమాకా చేద్దాం ఈరోజు ట్యాంక్ బండ్ పోయి. లెట్స్ గో. సో మా అన్న అయితే అయితే కూర్చున్నాడు, మా డాడీ అయితే వచ్చిండు, మమ్మీ ఏదో చేంజ్ చేస్తుంది. సో మా డాడీ దీపం ఎందుకు తీసుకొచ్చింది, ఫోటో వీడియో తీస్తుందంట మా మమ్మీ. చూడండి ఎంత నీట్గా పెడుతుంది. ఇంకా ఉన్నాయన్నమాట. మా డాడీ అయితే వేస్తున్నాడు అటు సైడ్. సో చూడండి ఆయిల్ వేస్తున్నాడు. సో ఈరోజుకి అంతేం లేదు కదా బ్లాగ్, జస్ట్ ఏదో నార్మల్గానే ఉంది. మీరైతే బాంబులు పెలుస్తున్నారా? మేమైతే పెలుస్తలేము, మాత్రం పైసలు లేవు. సో ఏం చేద్దాం, ఇంకా ఇలా ఏదో నార్మల్గా చేసుకోవాల్సి వస్తుంది. చలో. సో చూడండి మా డాడీ అయితే హెల్ప్ చేస్తున్నాడు మమ్మీకి. మంచిగా పెడతాం. సో చూడండి గైస్,
దీపావళి మన వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. చూడొచ్చు మీరు. మా మమ్మీ 250 ఇచ్చింది గైస్. ఈ 250 తోటి ఏమొస్తుంది? చుచ్చుబుడ్డి కూడా రాదు ఒకటి. ఇంత పెద్దలు అయిపోయినాం. పెద్దలు అయిపోయినారు కానీ పైసలు మళ్ళీ సంపాదిస్తున్నారు. ఇద్దరు తిని ఇంట్లో పండుకుంటున్నారు, తిరుగుతున్నారు తిని. మమ్మీనే చేస్తుంది పని. సో 250 తోటి ఏమేమి వస్తుందో తీసుకొద్దాం పోయి. చలో. సో మమ్మీ 250 ఇచ్చిన తోటి మేమైతే బయటికి వెళ్తున్నాం. ఆ 250 తోటి ఏమొస్తుందో అదే తీసుకొద్దాం. సో ఏమేమి వస్తుందో మీరైతే కింద కామెంట్ చేయండి. మేము ఏం తీసుకెళ్తామో మాకు కూడా ఐడియా లేదు. సో ఆడుకో అయితే చూద్దాం. వెళ్తున్నాం బండి మీద. లెట్స్ గో గాయ్స్, లెట్స్ గో. ఏ డోంట్ నో బ్రో. సో మేమైతే 250కి ఏమేమి వస్తామో ఇదొకటి. సో 100 రూపాయలు అంట. ఇంకా వేరేది ఏదో తీసుకుంటాడు మా అన్న. చూడండి చాలా రేట్ అయితే ఉంటాయి అన్నమాట. సో కొనలేం మనం దాన్ని, అంత రేట్ అయితే చెప్తున్నారు మన వాళ్ళు. 250కి ఎంత వస్తుందో అంత తీసుకొని వెళ్ళిపోవాలి సీదా. చూద్దాం గైస్. సో ఈ మూడే అయితే తీసుకుంటాం. 2 చుచ్చుబుజ్జులు, ఒకటి సైకిల్, ఒకటి 50కి అయితే మూడే ఉంటుందన్నమాట. సో చూడండి గైస్. ఇంకా 100 రూపీస్ అయితే మిగిలింది. ఇంకా 100 రూపీస్లో ఏం కొంటామో తెలియదు, చూద్దాం. సో ఇంకా 100 రూపీస్ అయితే మాకు ఇంకా ఈ 4 2 ఇంకోటి వచ్చిందనమాట మాకు. సో చూడండి 250కి అయితే ఆల్మోస్ట్ ఎంత కొన్నామో చూపిస్తా ఇంటికి పోయి. సో ఆల్మోస్ట్ అయితే ఇంటికి అయితే వచ్చేసినాం గైస్. మాకు 250 రూపీస్లో ఎంత ఏమేమి వచ్చిందో చూపిస్తా. తీయండి ఇవి అన్నిది. సో మా డాడీ ఏదో కొబ్బరితో ఏదో వేస్తుంది, మా మమ్మీ ఫ్రిడ్జ్లో ఏదో వేస్తుంది. సో మాకు వచ్చింది 250లో. చూడండి గైస్, రేట్ అయితే ఘోరంగా పెరిగింది. ఆ 4 ఆ 2 అంతే 250 రూపీస్. సో మీరేమేమి తెచ్చారో కింద కామెంట్ చేయండి. మమ్మీ ఎంత క్యూట్గా ఉంది ఈరోజు, చూడండి గైస్. చలో. సో అదే కదా దీపావళి అందరికీ. మేము తెచ్చిన పటాకులు అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మేము డిన్నర్ అయితే వేస్తున్నాం. సో చూడండి మా డాడీ. సో మీరు కూడా తినండి గైస్. చాలా. సో సక్సెస్ఫుల్ అయితే దివాళీ కంప్లీట్ అయిపోయింది గైస్. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. టాటా, బాయ్ బాయ్ గైస్.